పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టీవీకే అధినేత విజయ్ తన పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళల సంక్షేమమే టీవీకే ప్రధాన ఎజెండా అని చెప్పారు. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రతి నెల కూడా 2,500 రూపాయలు నగదు జమ చేస్తామని చెప్పారు. గృహిణులకు ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని చెప్పారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు 8 గ్రాముల బంగారం బహుమతిగా ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆడపిల్ల జన్మిస్తే బంగారు ఉంగరం కానుకగా ఇస్తామని చెప్పారు. పాఠశాల చిన్నారులకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగాన్ని ఏర్పాటు చేసే హామీని కూడా ఇచ్చారు. మహిళలపై నేరాల కేసులను పరిష్కరించడానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కూడా సంబంధించి కూడా హామీ ఉంది. పేద విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్యను కల్పిస్తామని కూడా చెప్పారు. 5 ఎకరాలలో రైతులకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని కూడా కీలకమైనటువంటి హామీ ఇచ్చారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, టీవీకే అధినేత విజయ్ ఇచ్చినటువంటి కొన్ని హామీలు ఇంచుమించుగా అన్ని రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి వాటిలాగే ఉన్నాయి. కానీ తమిళనాడులో ఒకంత హామీలకు సంబంధించి ప్రత్యేకంగా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇతర పార్టీలు గతంలో ఇవ్వనటువంటివి ఇప్పుడు ప్రస్తుతం విజయ్ ప్రకటించినటువంటి వాటిలో ఏంటి కొత్తదనం, ఏంటి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి ఈ హామీల్ని? మురళి, ఏదైతే తమిళనాడు టీవీకి అధ్యక్షుడు విజయ్ గతంలో ప్రకటించిన దానికి భిన్నంగా ప్రకటించాడని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే తాను ఉచిత పథకాలకు దూరం, ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటున్నట్టు గతంలో ఏదైతే విజయ్ ఆ వ్యాఖ్యలు చేశాడో ఆ విజయ్ ఆ వ్యాఖ్యలకు కట్టుబడి లేడని కూడా స్పష్టంగా మనకి ఈ మేనిఫెస్టో చూస్తే ఒకసారి అర్థమవుతుంది. ఏదైతే నిన్న తంజావూరులో రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావచ్చు, రేపు మహిళల దినోత్సవం సందర్భంగా ఈ రోజు కూడా ఒక మేనిఫెస్టో విడుదల చేశారు. ఒకసారి విజయ్ ఇచ్చిన మేనిఫెస్టో వివరాలు ఏంటో ఒకసారి మనం స్పష్టంగా చూద్దాం. మహిళల సంక్షేమమే టీవీకే ప్రధాన ఎజెండాగా ఈ మేనిఫెస్టో ఉంది అనేది ఒక స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ప్రతి నెల మహిళల అకౌంట్ లో 2,500 రూపాయలు జమ చేయడం, గృహిణులకు ఏడాదికి దాదాపు 12 నెలలకు 6 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, మరోపక్క ఆడపిల్ల పెళ్లిళ్లకు 8 గ్రాములు బంగారు ఇవ్వడం, ఏదైతే నవజాత శిశువు మా ఆడపిల్ల జన్మిస్తే ఉంగరం కానుకగా ఇస్తామని చెప్పడం, మరోపక్క మహిళలకు ఉచిత ప్రయాణం, అన్ని బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని ఇచ్చిన హామీ, మరోపక్క బంగారు ఏదైతే ఆడపిల్ల జన్మిస్తే బంగారం ఉంగరం కానుకగా ఇస్తామని ఒక హామీ, పాఠశాలకు వెళ్లే చిన్నారులకు సంవత్సరానికి 15,000 రూపాయలు జమ చేస్తామని మరో ప్రకటన, మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగం ఏర్పాటు, మహిళల నేరాలను తక్కువ కాలంలో పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, మరోపక్క పేద విద్యార్థులకు ఉచిత ఉన్నత విద్య, రైతు పిల్లలకు ఉచిత విద్య, మరోపక్క 5 ఎకరాల లోపున్న చిన్నకారు రైతులకు రుణమాఫీ. ఇవి టీవీకే విజయ్ ప్రకటించిన మేనిఫెస్టోలో కీలక అంశాలు. అయితే ఇక్కడ ప్రధానంగా విజయ్ ప్రకటించిన మేనిఫెస్టో అంశాన్ని మనం గమనించినప్పుడు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఇచ్చిన హామీలే విజయ్ ఇచ్చారు తప్పితే విజయ్ కొత్తదనం అంటూ ఏమీ లేదనే ఒక విమర్శ కూడా మొదలైంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఆయా రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మహిళల ఓట్లు కొల్లగొట్టడానికి మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతే మా ప్రభుత్వాల ఎజెండా అంటూ చెప్పడం సర్వసాధారణమైంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మనం చూసినప్పుడు కానీ ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, బీహార్ కావచ్చు, రాబోయే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఎక్కువ మహిళల ఓటింగ్ చుట్టే తిరుగుతుంది. ఇప్పటికే టీవీకే అధినేత విజయ్ కూడా మహిళా సాధికారత, మహిళా సంక్షేమం ముఖ్యమంటూ ఆయన నేడు ప్రకటించడం జరిగింది. ఇప్పటికే స్టాలిన్ నేరుగా ఏకంగా 1,31,00,000 మంది మహిళల ఖాతాలో 5,000 రూపాయలు జమ చేశారనే అంశం మనం గతంలో చెప్పాం, ప్రస్తుతం చెప్తాం. ఎందుకంటే తమిళనాడులో ఇది ఒక బిగ్ గేమ్ చేంజర్ అంటూ ప్రతిపక్షాలు కానీ రాజకీయ విమర్శకులు కానీ స్టాలిన్ సిక్సర్ కొట్టాడంటే ఒక ప్రచారం నడుస్తుంది. ప్రస్తుతం టీవీకే అధినేత విజయ్ రిలీజ్ చేసిన అంశము, మరోపక్క విజయ్ నేరుగా తన భార్యకు సంబంధించిన విడాకుల అంశం కూడా పరోక్షంగా స్పందించాడు. నాకు వ్యక్తిగత సమస్యల గురించి పెద్దగా అభిమానులు కానీ పార్టీ కార్యకర్తలు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అవి నేను పరిష్కరించుకుంటాను, మీరు వాటి గురించి ఆలోచన చేయదు, ప్రస్తుతం ఎన్నికల నేపథ్యం ఎన్నికల అంశాలపైనే దృష్టి పెట్టాలి, నేరుగా పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో కానీ ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలను ముందుకెళ్లాలంటూ నేరుగా అభిమానులకు సూచన కూడా చేయడం జరిగింది. ప్రధానంగా తమిళనాడు ఇప్పటికే ఏ కూటమిలో లేకుండా ఉన్న విజయ్ వరుసగా 2 రోజులు మేనిఫెస్టో ప్రకటించారు. నిన్న ఏదైతే 2 ఎకరాల లోపు ఉన్న రైతు పిల్లలకు
ఉన్నత విద్య అందిస్తామని హామీ ఇచ్చారు. మరోపక్క 5 ఎకరాల లోపు ఉన్న సన్న చిన్నకారు రైతులకు సహకార బ్యాంకులో ఉన్న రుణాలు మాఫీ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. నేడు అదనంగా ఏదైతే నేడు రేపు జరగబోయే మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన పలు హామీలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళల వైపు మహిళలకు ఎలా హామీలు ఇస్తున్నారో విజయ్ కూడా అదే విధంగా హామీ ఇచ్చారని ఒక రాజకీయ ప్రచారం అయితే ఊపందుకుంది. ఎస్, అంటే కొత్తగా ఏమీ లేదు, ఇతర పార్టీల బాటలోనే విజయ్ కూడా వెళుతున్నాడు, కొత్తదనం కోసం ఏమీ ప్రయత్నించలేదు అనేటువంటి మాట. తమిళనాడులో ఎవరు రాజకీయ పార్టీ పెట్టి మనుగడ సాగించాలన్నా కానీ ఉచితాలు తప్పనిసరి అనేటువంటి ఒక అవగాహనకి వచ్చినట్టయినా విజయ్ విషయంలో కూడా ఆ విధంగా చూడొచ్చు అంటారా? ఎంతవరకు ఇంప్రెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి మేనిఫెస్టోకి సంబంధించి కిరణ్? మురళి, ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉచిత పథకాలకు ఆద్యం పలికింది తమిళనాడు రాష్ట్రం అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే గతంలో ఏదైతే జయలలిత కావచ్చు, కరుణానిధి కావచ్చు, తర్వాత వచ్చిన స్టాలిన్ కావచ్చు, పళనిస్వామి కావచ్చు, ఇలా వరుస నేతలందరూ కూడా మహిళల చుట్టూ ఉచిత పథకాల చుట్టే ఆ రాజకీయాలు నడిపారు. ఆ రాజకీయ కోణం కూడా అలాగే నడిచిందనే అంశం కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పటికే అటు పళనిస్వామి కూడా నేరుగా పలు మహిళలకు ఏదైతే మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించిన నేపథ్యం చూసాం. మరోపక్క సహకార బ్యాంకుల్లో రుణమాఫీ, ఇలా వరుస అంశాలు కూడా ఆయా పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నట్టు మాత్రమే విజయ్ కూడా తన మేనిఫెస్టోను ప్రకటించారు తప్పితే ఇక్కడ కొత్తగా అంటూ కొత్త అంశాన్ని చేర్చే అవకాశాలు దాదాపు లేవు. ఎందుకంటే ఇప్పుడే దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళల చుట్టూ తిరుగుతున్నాయి, మరోపక్క హామీల చుట్టూ తిరుగుతున్నాయి. ఒక రాష్ట్ర హామీలు మరో రాష్ట్ర ప్రభుత్వాలు కాపీ కొట్టడం సర్వసాధారణమైంది. అయితే ఇక్కడ ప్రధానంగా బీహార్ ఎన్నికల్లో జరిగిన నేపథ్యాన్ని మనం గమనించినప్పుడు నేరుగా ఎన్నికల కమిషన్ ఎన్నికలు నోటిఫికేషన్ రాకుండా నేరుగా మహిళల ఖాతాలో అక్కడ 10,000 జమ చేస్తే నేరుగా ఇక్కడ స్టాలిన్ తమిళనాడులో 5,000 జమ చేయడం అంశాన్ని కూడా మనం గమనించాం. ఇక్కడ రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరుగుతుంది. మరోపక్క మహిళా ఓటింగ్ కొల్లగొట్టడానికి మాత్రమే ఆయా రాజకీయ పార్టీలు ఎత్తులేస్తే అందులో భాగంగా టీవీకి కూడా ఒక అడుగు ముందుకేసిందని చెప్పొచ్చు. ఇక రాబోయే ఎన్నికల్లో ఏదైతే విజయ్ ఒంటరిగా పోటీ చేయడం, ఇటు ఏ కూటమిలో లేకోకుండా ఉండడం కూడా ఎంత మేరకు తమిళనాడు రాజకీయాల్లో విజయ్ తన సత్తా నిరూపిస్తాడనేది చూడాలి. మరోపక్క విజయ్కి ఉన్న టెక్నికల్ అంశాలు కూడా అంశాలు ఒక్కసారి మనం గమనించినప్పుడు కూడా విజయ్కి 3 కేసులు కూడా కోర్టు అంశాలతో ముడిపడింది. ఒకటి కరూర్ సంఘటన, అటు సిబిఐ ఎంక్వైరీ, సిబిఐ ఇప్పటికే 2 సార్లు విచారణకు వెళ్ళడం, మరోపక్క జననాయకానికి సంబంధించి జనవరి 8వ తేదీన రిలీజ్ కావాల్సిన మూవీ నేటికి కూడా రిలీజ్ కాకపోవడం, మరోపక్క టీవీకి అధినేత విజయ్ భార్య సంగీత కోర్టు పిటిషన్ చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ పెండింగ్ కూడా వచ్చే నెలలో విచారణ ఉండడం కూడా ఈ మొత్తం 3 అంశాలు కూడా విజయ్ కి రాజకీయంగా చికాకు కలిగించే అంశాలు. వీటిని అన్నిటినీ అధిగమించి విజయ్ ఎన్నికల్లో ఏ మేరకు విజయం సాధిస్తాడా, ఎన్నికల్లో ఏ మేరకు సీట్లు సాధిస్తాడనే అంశం కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక టీవీకే మేనిఫెస్టోను విడుదల చేశారు హీరో విజయ్. మహిళల సంక్షేమమే టీవీకే ప్రధాన ఎజెండా అంటూ కూడా చెప్పారు. మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రతి నెల 2,500 రూపాయలు నగదు జమ చేస్తామనేది మేనిఫెస్టోలో ప్రధాన హామీ. ఇక గృహిణులకు ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా చెప్పారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు 8 గ్రాముల బంగారాన్ని బహుమతిగా ఇస్తామని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి, అలాగే ఆడపిల్ల జన్మిస్తే బంగారు ఉంగరం కూడా కానుకగా ఇస్తామని చెప్పారు. పిల్లల చదువులకు అంటే పాఠశాల చిన్నారులకైతే 15,000 రూపాయలు ఏడాదికి మేము ఇస్తామనేటువంటి మరొక హామీ. మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీసు విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కొన్ని కీలకమైనటువంటి హామీలను కూడా మేనిఫెస్టోలో ఇచ్చారు.